అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 45వ శ్లోకం చదువుకుంటున్నాం. ఇంతవరకు ఏం జరిగిందో అనేది ఒకసారి గుర్తు చేసుకుందాం. భోగస్వర్యములయందు ఆసక్తులైన సకామ పురుషుల బుద్ధి నిశ్చయాత్మకముగా ఉంటదని తెలిపిన తర్వాత కర్మయోగమును గురించి ఉపదేశించుచు దానికి ముందుగా భోగేశ్వర్యములయందు ఆసక్తుడవు కాకుండా సమభావ సంపన్నుడవై ఉండమని భగవానుడు అర్జునుని ఆదేశించెను. శ్లోకం చదువుకుందాం. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. దీని అర్థం ఏంటో తెలుసుకుందాం. ఓ అర్జున, వేదములు సత్వ రజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గురించి వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గురించి ప్రతిపాదించును. నీవు ఆ భోగముల ఎడల వాటి సాధనల యందును ఆసక్తిని త్యజింపుము, ఆసక్తి వదిలేయి అంటున్నారు. హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము, నిత్యుడైన పరమాత్మ యందే స్థితుడవు కమ్ము. నీ యోగక్షేమముల కొరకై ఆరాట పడవద్దు, అంతఃకరణమును వశమునందు ఉంచుకొనుము అని శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్తున్నారు. నమస్కారం.